అందరూ షాప్ అంటే బిజినెస్ అంటే ఈజీ అనుకుంటారు, కానీ మామూలుగా ఉండదు బిజినెస్ అంటే. నేను ఈ ఛత్రి చూసి మరి ఇక్కడనే ఇలా ఇప్పి చూపెట్టి మరి 1-2 సార్లు చెక్ చేసి ఇచ్చిన. అయినా కూడా ఇంటికి దీన్ని ఒక పుల్ల విరగొట్టుకొని తీసుకొచ్చారు నా దగ్గరికి. ఏం చెప్తాం వాళ్ళకి మనం? నేను ఆల్రెడీ 1-2 సార్లు చెక్ చేసి ఇచ్చిన. వాళ్ళు చెక్ చేసుకున్నారు, తీసుకెళ్ళారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకు దీన్ని యూజ్ చేయడం తెలీదో ఏమో, కానీ దీన్ని ఇందులో చూడండి, ఇందులో దీన్ని ఇరగొట్టుకొని తీసుకొచ్చారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి, ఇక్కడ స్క్రూ బిగించి ఎంత స్టాండర్డ్గా వస్తాయి. వాళ్ళకి తీయడం రాలేదు, ఖరాబ్ చేసుకొని వచ్చారు. మనం కస్టమర్లతోటి మళ్ళీ గొడవ పడడానికి ఉండదు, ఎందుకంటే మనకు బిజినెస్ దెబ్బతింటుందన్న బాధ. నిజంగా ఎన్ని రకాలుగా షాప్ వాళ్ళకే ఇబ్బంది ఉంటుంది ఒక్కోసారి. మీకు చూపిస్తున్న ఇదే ఎగ్జాంపుల్. దీన్ని వాళ్ళు ఇక్కడ 1 టైం 2 టైం ఓపెన్ చేసి క్లోజ్ చేసి చూసిర్రు, ఎంతో బాగుందని తీసుకెళ్ళిర్రు. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత యూజ్ చేసుకున్న తర్వాత బాగాలేదు, పుల్ల విరిగిపోయిందని తీసుకొచ్చిర్రు. ఇక మనం ఏం చేయగలం? ఓన్లీ 100 రూపీస్ అయినా కూడా ఇంత ఇలా ఉన్నారు. ఇలా చేసేవాళ్ళు చాలామంది ఉంటారు, ఇంకా చాలా అసలు ఉంటాయి. అన్నీ వీడియో చేయలేము. దీనైతే వీడియో ఎగ్జాంపుల్ మీకు చూపిస్తున్నా. టోటల్గా డ్యామేజ్ చేసుకొని తీసుకొచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మనమే నష్టపోవడం తప్ప ఏం లాభం లేదు. ఎప్పుడైనా సరే 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళి దీన్ని ఖరాబ్ అయిన తర్వాత ఖరాబ్ చేసుకొని వచ్చి మాత్రం షాప్ వాళ్ళను ఇబ్బంది పెట్టకండి. అందులో దొరికే 10 రూపీసే కానీ నష్టపోయేది ఈ రకంగా ఉంటుంది. చాలా బాధపడతాం. మీరు అది అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.